ఇన్ని రోజులు మరొకరిస్తున్నారనే కదా తినకుండా ఉన్నావు. ఇవాళ నేను ఇస్తున్నానని కదా తింటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిలే నా మీద ఉన్న లవ్. విజయ్తో నేను జీవించాలి, దానికి ప్రాణాలతో ఉండాలిగా. ఇంకా నా మీద ప్రేమ రాలేదా? రాలేదు, రాదు కూడా. ప్రేమ అనేది విజయ్లా మనసారా ప్రేమిస్తూనే వస్తుంది. నీలా శారీరకంగా ప్రేమించే అమ్మాయికి రాదు. నిన్నెలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసురా విజయ. లేకపోతే నేనా అని చూస్తా. నేను చూస్తాను. రే నా చెయ్యి లబలబలా ఆడుతుందిరా. బాబు నోరు కళ్ళు మూసుకుని పడుకోరా. ఎందుకు నా ప్రాణాలు తీస్తావ్? సరే నువ్వు పడుకోరా. అయ్యో ఎక్కడ బా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఎక్కడికి అంటే తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా? తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా? మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటీశ్వరుడైపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనా అబ్బా? ఈ చోటు నుంచి కదలాలంటే కాలు ఎరగొడేస్తాను. ఏంటి బ్రాంతి వాసన వస్తుంది? అమ్మో తాగేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఓర్లా అబ్బో మందేసేసావా? నన్నే దొంగతనం చేయొద్దంటావా? రారా రెచ్చిపోయా అంబోతులు కూడా ఆపగలను, కానీ నిన్ను ఆపలేనురా బాబు. కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు, కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు వేసేయాల్సింది ఇప్పుడు వేసేస్తాను రా. అయిపోయావంతే. చావు నా జీవితం చంకనాకిస్తావురా దొంగనాయబ్బా. నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలిరా. నేను నరికేసి తలకొర పెడతాను రా. పెళ్లి చూసి పోదాం అనుకున్నాను రా. అబ్బో సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నావు. నీకు కాదురా, నీకే. అవును చెప్పులు వేసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? పిల్లలు చూడటానికి. అర్ధరాత్రి పిల్లలు చూస్తావా? ఇక్కడే ఉండరు అబ్బా. ఇప్పుడు అవుతాం, ఇప్పుడు అవుతాం. గంట ఎందుకు కొడుతున్నావురా? దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయావు, నాకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నేను పట్టుకుంటాను. ఎందుకురా? చెప్పులు ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? తప్పుకో. అయ్యో ఏం చేస్తున్నావురా? గాలి పెంచుకుంటావా? గాలి ఎందుకు ట్యూబ్లైట్ పగల కొడుతున్నావు? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు కాళ్ళలో దిగి రక్తం వస్తుంది కదా, అందుకు. ఏంట్రా గిన్నెలోంచి ఏమేమో పోస్తున్నావు? గోళీలు ఎందుకు పోస్తున్నావురా? చెప్పు. అయినా సరే నువ్వు నడిచావు అనుకో, గోళీల మీద కాలేసి జారి పడతావు కదా. నాకు ఇది వస్తే ఏం చేయాలరా? దీనికోసం పెట్టావు, మరి తాగడానికి నీళ్లు? అది కూడా నీళ్ళే, అదే తాగాయి. నీ కన్న తండ్రిని రా. సరే ఏడుస్తున్నావు కదా, ఇదిగో పెట్టుకో. అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో, నీ గంట శబ్దం నాకు వినపడద్ది, వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది. ఏం చేద్దాం, ఇక్కడ పని కానీ చేయాల్సిందే. బుద్ధి తక్కువ ఎదవా. తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా, అమ్మాసి ఎదవా.
రా ఏయ్, చూసుకుందాం. లేవకు. ఏయ్, రథానికి నీళ్ళేదో. ఏయ్, పట్టుకుంటాను. వాకిట్లో పెట్టిన సైకిల్ ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు. ఆ, అబ్బా అబ్బా అయ్యయ్యో మళ్ళీ దొంగతనం చేసేసాడా నా బతుకు బస్టాండ్ చేసేసాడు బాబోయ్ ఒరే బాబో నా దొంగరా బాబో ఒరే అబ్బా ఎక్కడున్నావు వస్తున్నా. అబ్బా ఏంటబ్బా ఇది రే ఊరి కోసం ఒకడు పని చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబో సార్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. ఆ. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథమా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యా సారీ ఇతను. సార్, దీని పేరు కుటుంబ కార్డు. కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు మేమేం చేయాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డుని అడుగుతున్నారు. అక్కడేం సమాధానం చెప్పాలి? ఏది కావాలన్నా రేషన్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు. కానీ రేషన్ కార్డ్ బ్యాచులర్ కి ఇవ్వరు. సార్ రూల్స్ ఆ విధంగా ఉన్నాయి సార్. ఏంటండి రూల్స్? అయ్యా. మీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యం. మీ పేరు? శివయ్యండి. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. పేరేంటి? మహేంద్ర. మహేంద్ర. మహేంద్ర మీకేమవుతాడు? నా కొడుకు. మహేంద్ర నీ కొడుక? ఆ. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయటికెళ్ళాడయ్యా. రాసుకోమంటున్నాగా రాసుకో. పదవయ్యా. మీ పేరేంటమ్మా? ఫాతిమా బీబీ. మీ పేరు? అబ్దుల్ ఖాదర్. ఓ మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పడుకున్నాడండి ఆరి. ఆ, వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. పేరేంటి? మహేంద్ర. ఆ, మహేంద్ర. నీకేం వరస అవుతాడు? మా అన్నయ్య. ఆ, ఫాతిమా బీబీ ఏమో చెల్లెలా, మహేంద్ర అన్నానా? చెప్పింది రాసుకొని వెళ్ళవయ్యా. రాసుకో. మీ ఇంటి ఆయన పేరు? రామయ్య. నీ పేరు? సీతామాలక్ష్మి. వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే. ఓయ్, రౌడీ నా కొడుకులు, ఫ్రాడు, బ్లేడు, అందరూ 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 ఇక్కడికి రావాలి రావాలి రావాలి. వచ్చేసారు. ఏంటి ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగల? అది మాత్రమే కాదయ్యా, కోటర్ వేసారనుకో, హత్య, దోపిడీ, మానభంగం ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో, మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది. కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎవని? పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షట్ అప్. సరే గాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనాకాల్ అనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు. చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును, వీడెవడు? నా కొడుకు పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగోడా? మేమందరం టెర్రర్ అయిన దొంగలం. టెర్రర్ అయిన దొంగలం. అయ్యగారు ఇటు తిరగరా? నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? నువ్వా? తుమ్ బేవకూఫ్. యు స్టాప్ స్టాప్ స్టాప్. ఆపోయా. ఏంటిది? మట్టి. ఓపెన్ చెయ్యి. చూస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తోంది? పిడుగురాళ్ళ నుంచి. ఎందుకు? మా బామ్మ ఆశపడింది. దీన్ని ఏం చేసుకుంటారు? తింటారా? మట్టితో ఇల్లు కడతారు, వేరుశనక్కాయలు పండిస్తారు. మీ బుర్రేంటి ఇలా పాడైపోయింది? ఇది పోలీసోడి బ్రెయిన్. అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం. అది ఎలా ఆలోచిస్తామో మాకే తెలీదు, నీకెలా తెలుస్తుంది? మా బామ్మ రోగిష్టిది. రోగిష్టిదైతే మందు కొని పెట్టు, మట్టి ఎందుకు? సార్, పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగోవద్దు అనుకుంటుంది మా బామ్మ. బాగవ్వలేదంటే
బాడీ ఈ మట్టికి వీలునామా నాకు. బామ్మంటే అంత ప్రాణమా? Yes, sir. ఓపెన్, యూ కెన్ గో. ఆ, బాగా చెక్ చేయి. డైలీ బండి మీద మట్టి తీసుకువెళ్తున్నాడు. రిజల్ట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓ, నాకెందుకో అనుమానంగా ఉంది. అనాది కాలం నుంచి దీని పేరు మట్టే. అనవసరంగా నువ్వు ఆలోచనలు పెంచేసుకోకు. ఆ మట్టి మీ బామ్మకి, ఆ. మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి. ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇక నేను అనుమానించను. యూ కెన్ గో. ఎస్ సార్. ఇటువైపుగా మోటార్ బైక్ లో ఒక దొంగడు వచ్చాడయా. దొంగ? అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్. బండిలో ఇసుకతో ఓ, ఆ అబ్బాయ చాలా మంచివాడు సార్. ఏం సార్, మట్టి దొంగలించి ఏం చేస్తాడు సార్? అప్పటికి మేము చెక్ చేసే సార్ పంపించాం. ఏయ్, నీ బుర్రలో ఏమన్నా మట్టి ఉందా? వాడు దొంగిలించింది ఇసుక కాదయ్యా. పిఠాపురం నుంచి 30 బైకులు దొంగిలించి రోజు ఇటు నుంచే తీసుకెళ్తున్నాడు. ఈ ఇసుక చెక్ చేసి పంపించావు కదా, బండి నెంబర్ చెక్ చేసావంటాయా నువ్వు? అలాగా? ఏంటి అలాగా? యు ఆర్ సస్పెండెడ్. ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరి చేతులకి సంకెళ్ళ వేసి మేళతాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చన్నీల నారాయణ. కుదరదు కుదరదు, నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం నేను చేస్తాం. ఎన్కౌంటర్ లో వేసేస్తాను. మీ వల్ల అయితే చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి. లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి అని చెప్పాను. మీ వల్ల అయితే చేసి చూడండి. మా ఊళ్ళో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉన్నాయి. ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు? మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులని చాలా ఉన్నాయి కదా, అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు. అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చుంటే నీకు ఈ విషయాలన్నీ తెలిసేవే. రా. 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా? బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అరగంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి. Sit down. బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సగం మందికి పైగా మన మనుషులేగా. అవును మేడం. అలాంటప్పుడు ఎందుకు అతన్ని ఎదగనిచ్చారు? అతన్ని ఎవరూ ఎదగనివ్వక్కర్లేదమ్మా. తను మహావృక్షంలాగా స్వయం కృషితో ఎదిగాడు. ఆగస్టు 10వ తేదీ 5వ వార్షికోత్సవ సభ అని పోస్టర్స్ అతికించారు. అది అంతటితోనే ఆగిపోవాలి. ఫంక్షన్ జరగకూడదు. అది కుదరదమ్మా. తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా. ఏమన్నా? నువ్వేంటి నా ముందే అతన్ని నీ ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నా? ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు. ఆయన పేరు ఎలాగమ్మా తీసేయగలం? చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా. చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనమెందుకు అధికారంలో ఉండడం? ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. బ్యాంకు పేరుని మార్చాలి. ఏంటే పేరు మరుస్తున్నారా? ఏటి పేరు మారుతా? పేరు మార్చబోతున్నారా? మార్చొద్దు మార్చొద్దు బ్యాంకు పేరు మార్చొద్దు. 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 మార్చొద్దు మార్చొద్దు మార్చొద్దు. మార్చొద్దు 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 మార్చొద్దు. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా ఉంది. ఆయన పేరు మార్చడం కుదరదు. మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి. ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా? మేడం, అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే. ఏంటమ్మా జయంతి? ఏంటమ్మా విషయం? ఏమైందమ్మా? కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు. కలెక్టర్నే మార్చేద్దాం. ప్రజలు గొడవ చేస్తున్నారే. ముందొచ్చి కూర్చోమ్మా. ప్రజలు తరివేస్తే పారిపోయే గొర్రెల మంద. మన మనుషులు మహాసభల్ని రచ్చరచ్చ చేస్తారమ్మా.
రే అంజాద్, మన మనుషుల్ని తీసుకెళ్ళు. వెనక ముందు ఆలోచించుకో. లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఆన్లో ఉంచు. మహేంద్ర తినే ఒక్కొక్క దెబ్బ మేము చెవులారా వినాలి. వాడు అనుభవించే బాధని మేము ఆనందంగా ఆస్వాదించాలి. వెళ్ళు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పొండ్రా. తెలుసురా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో. ఈ రోజు మా అన్నదయ్యతో పదవిలో ఉన్నవాళ్ళు రేపు మా అన్న వల్లే పదవిని పోగొట్టుకుంటారా. నోరు మొయ్యిరా. మీ అన్నని పొగుడుతావా? తల లేకుండా పోద్రా. రే, ఏ అన్న అయినా సరే ప్రాబ్లం వస్తే స్పాట్కు రారా. పోరా. ప్రాబ్లం ని క్రియేట్ చేసేవాడరా స్పాట్కి రాడు. మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడురా మా అన్న. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా. వేసి చూడరా. చెయ్యి వేయనంత వరకే రా నీకు మంచి కాలం. చెయ్యి వేసావనుకో ఇక నీకు ఆ చెయ్యే కనిపించదురా. ఏంద్రా మాట్లాడుతున్నా? నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా. నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఉతికి ఆరేస్తాను. మెగాస్టార్ ని పవర్ స్టార్ ని విడివిడిగానే చూశారా. ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా. ఎంత బాగా కొట్టాడు చూడు. నేను అప్పుడే చెప్పాను కదా. మేడం మీరెందుకు మేడం ఎంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలం. విషయమా? నిన్న వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు. ఓ కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? దాన్నెలా కంపంటారు? జీవితంలో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దాన్ని మీరేం చేశారు? వేస్ట్ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘాలోచన? వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్
వాంట్ సీ. నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు? అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి. మేడం, ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసుండొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం, ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఎక్కడ అదెక్కడ? నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది. ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టి చూసారా మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం. సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి ఆ వేస్ట్ ని చెత్త కుప్పలో వేశాం. అవును మేడం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపును ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? ఓపెన్ సర్చ్. అయ్యో వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్. ఏంటిది? ఎలా ఈ విధంగా మారయ్యో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ యా. ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు. సో యూర్ I am suspended. I am suspended. I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చగలుగుతావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు. మామూలు నువ్వు వెళ్ళి అర్చన్ టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే? ఇదిగోండి బాబు. థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను. సార్, ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ, లంచమా? లంచం అనే మాటని డిక్షనరీలోంచి తీసేశాం. ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళు రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ఇలా ఏమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు, వాసు, అయ్యో డాడీ. కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు. వెంటనే ఒక మంచి ముహూర్తం చూడు. మేము భయపడతాం, వారం వజ్యం భయపడతాం. ఏంటి ఎప్పుడు వస్తాయో అప్పుడే వస్తాయి. అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేదే లేనే లేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి. చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి, మంచి ముహూర్తాలు వస్తాయి. 10 రోజులైతే 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం. అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. ఇప్పుడు సంతోషమేనమ్మా? దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి చెప్తామండి సార్? త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు, మీరు ఇక్కడ లొడలడా మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కడుక్కొని వద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది.
అయ్యా నాకు ఒక లెగ్ పీసు మీకు ఒక లెగ్ పీసు నీకు ఒక గుడ్డు కూడా లేదు 5 చేపన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. ఓ నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారని ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటే చెప్పు. నాయనా ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు, ఈలోగా నా పేరులో లంచమా? హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. ఏ నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలు ఒకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టరా, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. ఓ నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టగడ మొహం చెట్టు అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్నే ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అతను చెప్పవయ్యా. నువ్వు చెప్పా. చెప్పవయ్యా. చెప్పమంటుంటే ఏంటి? చెప్పు. వెళ్ళమంటుంటే చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరుగుతుంది. అబ్బా అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? లోపల ఇంతకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా, అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. కొడక తలుపు తీరా. అబ్బా ఆయన బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు, అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగానా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా ఆ? ఎట్టాగో ఆ, నన్ను మనిషి వద్దు, చేశారయ్యా. ఏంటిది విషయం ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్టే లేకుండా బ్యాంకు నడుపుతున్నారు. అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సంతకానికి ఎందుకు వచ్చినట్టు? బిత్రపోయినా అటు చూస్తావేంది మహేంద్ర? ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక్క సంతకం కోసమే నేను చాలా కాలం ఎదురు చూసిన. నువ్వు ఎన్ని పాటలు పడతావో చూడు. ఇంకా నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తెప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచాలు కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచాలు కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. మనం ఇక్కడే ఉన్నాగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి. కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో, ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తేల్చుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడు ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలి కూడా రాజమండ్రిని, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టిగా అయితే మాట్లాడుద్దా, ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కో. సార్ వద్దు సార్, దయచేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి.
సార్ ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట పరిస్థితి చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి. మహేంద్ర నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు? బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకుండా మనం లాడ్జ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. ఏయ్, నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేనె దుడ్డు చెదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఇంతసేపు ఎక్కడ ఉన్నారు? ఏరే తుప్పల్లో కూర్చొని ముద్దిస్తున్నావా? లేవరా, లే లే లేరా, లే. దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలంటే నేను నీతో ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఇది చూడు. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా? సార్ కొంచెం మర్యాదగా మీ మాట్లాడండి. ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరో నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్తే పద. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదని. ఇప్పుడు తెలిసింది కదా, పద. పద. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజి. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ